Welcome to Care Samvad with me, Mirchi Hemant, and ఈరోజు నాతో పాటు ఉన్నారు టూ స్పెషలిస్ట్ డాక్టర్స్. వన్ ఇస్ డాక్టర్ పిసి గుప్తా అండ్ ఇంకొకళ్ళు డాక్టర్ బురళి ప్రదీప్. సార్, ఫస్ట్లీ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ టైమ్ విత్ అస్. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ డాక్టర్ ప్రదీప్, మీకే ఇది. ఇంటర్నేషనల్ రేడియాలజీ అంటే దిస్ ఇస్ ఆఫెన్ కాల్డ్ ద ఫ్యూచర్ ఆఫ్ minimally invasive treatment, right? So for our people who are watching this video, please tell us in simple terms, what exactly is this interventional radiology and why is its scope expanding so rapidly every day? అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ప్రజెంట్లీ ఫాస్ట్ పేస్డ్ వరల్డ్లో సార్ ప్రతి వాళ్ళకి హాస్పిటల్ విజిట్, ఆపరేషన్ అన్నీ తొందరగా అయిపోవాలి. ఓకే, సో ఇంటర్వెన్షన్ రేడియాలజీ యాక్చువల్గా అది ఫెసిలిటేట్ చేస్తుంది. సో ఇంతకుముందు ఏవైతే మనము పెద్దగా కట్ చేసి ఓపెన్ చేసి ఆపరేషన్ చేసి హాస్పిటల్లో ఆల్మోస్ట్ 1 వీక్ 10 days ఉండి పెద్ద స్కార్స్ ఉండి చాలా పెయిన్ ఉండి ఐసీయూలో చాలా రోజులు ఉండి చేసేది ఉందో, ఇంటర్వెన్షన్ రేడియాలజీ ద్వారా అది చాలా సులువుగా హాస్పిటల్ స్టే ఎక్కువ లేకుండా అవుతుంది. సో ఒక ముక్కలో చెప్పాలి అంటే మీరు అల్ట్రాసౌండ్ స్కాన్, సిటీ స్కాన్ ఇవన్నీ చేయించుకొని ఉంటారు చాలామంది. సో వాటినే ఒక మీడియంగా యూజ్ చేసి బాడీలో కట్ చేయకుండా దాన్ని గైడెన్స్ లాగా వాడి అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్, ఎక్స్రేస్ అందరికి తెలుసు ఇవన్నీ. వీటి గురించి అందరికీ రేడియాలజిస్ట్ అంటే ఇవి చదువుతారని తెలుసు, కానీ వీటిని వాడి యాక్చువల్గా ట్రీట్మెంట్ కూడా చేస్తారని చాలామందికి తెలియదు. సో ఇంటర్వెన్షన్ రేడియాలజీ అనేది ఈ 3 మెథడ్స్ని అల్ట్రాసౌండ్ కానీ, సిటీ స్కాన్ కానీ, ఎక్స్రేని కానీ వాడి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం, నాట్ జస్ట్ స్కానింగ్ చేయడం కాదు, వాటికి ట్రీట్మెంట్ చేయడం. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అట్లీస్ట్ 5 years ago న్యూయెస్ట్ బ్రాంచ్ ఇన్ మెడిసిన్. సో మినిమల్ ఇన్వేజివ్ మీరే అన్నారు. సో మినిమల్ ఇన్వేజివ్ అంటే హాస్పిటల్ స్టే తక్కువ ఉంటుంది, స్కార్స్ ఉండవు, రికవరీ ఫాస్ట్ ఉంటుంది. సో ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడమే మాత్రమే కాకుండా దాన్ని ఫిక్స్ కూడా చేస్తున్నారు, సాల్వ్ కూడా చేస్తున్నారు, రైట్? డాక్టర్ పిసి గుప్తా, మై go-to person in Care Banjara Hospital. Sir, from your vascular perspective, how has interventional radiology changed the way vascular conditions are treated today? Hemant, I think what has changed, as Dr. Pradeep was mentioning, is the minimal invasive approach that we can have to some of these problems. If I were to say that this is interventional radiology, my vascular colleagues all over India would actually kill me. But as vascular surgeons, when we do interventional procedures for our patients, we call it endovascular surgery. So there is a lot of overlap between vascular surgery and interventional radiology. So we call it interventional radiology when we use some image guidance to perform that intervention or perform the procedure. And quite often it is, as I said, minimally invasive. So it makes it less traumatic for the patient, a much shorter hospital stay, as Dr. Pradeep said, a much faster recovery. And since the two of us work together, it is very easy for us to balance out which procedure is appropriate for a particular patient. Okay. Now, just because a shortcut is good, doesn't mean it is the best route. It may be, you take a shortcut in the rain and you might land up on a road which is flooded and drown in that. That is not what we want. Right. So we want to take a road which, even if it is longer, gives you the best result, gets you to your destination. Right. So working together, that is what we are able to offer. Okay. All right, I get it. At the same time, Pradeep garu, మీరు వైడ్ రేంజ్ ఆఫ్ ఐఆర్ ప్రొసీజర్స్ చేస్తూనే ఉంటారు కదా. అంటే అన్యూరిజమ్స్ని ట్రీట్ చేయడం దగ్గర నుంచి బ్లాక్డ్ ఆర్టరీస్ టు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ. కెన్ యూ గివ్ us a sense of how broad the interventional radiology scope is? సో ఒక ముక్కలో చెప్పాలంటే ఇంగ్లీష్లో హెడ్ టు టో అంటారు. సో సేమ్ థింగ్ తెలుగులో తల నుంచి పాదం వరకు. సో నేను జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్లో పక్షపాతం అంటే స్ట్రోక్ వస్తే అందరికీ హార్ట్ అటాక్ గురించి తెలుసు, కానీ బ్రెయిన్ అటాక్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. సో హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, మీకు స్టెంట్ వేస్తారు, లేకపోతే ఏదో ఒకటి చేస్తారు, తొందరగా రికవర్ అవుతారు అని. సో సేమ్ థింగ్ బ్రెయిన్ అటాక్లో మీరు 4 hours హాస్పిటల్ రీచ్ అవుతే మీకు అంటే ఒక కాలు వీక్నెస్ రావడమో లేకపోతే
నోటి మాట్లాడడం తడబడ్డము, ఇవన్నీ స్ట్రోక్కి ఒక సిమ్టమ్స్ అన్నమాట. ఇది మీకు తెలిసి 4 hours లోపల మీరు హాస్పిటల్కి వెళ్తే ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా దాన్ని క్లాట్ని క్లియర్ చేసి రికవరీ పేషెంట్కి రివర్సల్ అవుతుంది. హార్ట్ అటాక్లో ఎలా స్టెంట్స్ వేస్తారో దీంట్లో క్లాట్ని తీసేస్తారు. సో అది తల ఎగ్జాంపుల్. అంటే అది వాల్యూ మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఒక పేషెంట్ మాట్లాడలేడు, నడవలేడు, చెయ్యి వాడలేని పరిస్థితి నుంచి, అంటే కరెక్ట్ పేషెంట్లు అందరిలో కాదు, రికవరీ ఇన్ 24 hours బ్యాక్ టు నార్మల్సీ ఆల్మోస్ట్ విత్ వెరీ మినిమల్ రెసిడ్యువల్ వీక్నెస్. సో అది ఒక తల ఎగ్జాంపుల్. సో లంగ్స్కి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ కాఫ్లో బ్లీడింగ్ వస్తుంది కొంతమందికి, టీబీ వచ్చిన వాళ్ళకి కట్ చేయకుండా ఎక్స్రే ద్వారా యాంజియోగ్రామ్ చేసి దాన్ని బ్లాక్ చేయడం. నెక్స్ట్ లివర్లో క్యాన్సర్స్ వస్తాయి, అందరికీ ఓపెన్ ఆపరేషన్ అవసరం లేదు, అబ్లేషన్ ఎంబలైజేషన్ అంటాము, అది ఒక ఆప్షన్. గర్భసంచికి సంబంధించింది ఫైబ్రాయిడ్స్ అని చాలామందికి తెలుసు, దానివల్ల పీరియడ్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, పెయిన్ అవ్వడము. దాన్ని ఇంతకుముందు హిస్టెక్టమీ వాజ్ ద మోస్ట్ కామన్ ప్రొసీజర్. ఇప్పుడు అది కాకుండా దాన్ని ప్రిజర్వ్ చేసి, అంటే గర్భసంచి తీయకుండా ఆ ప్రాబ్లమ్ని ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా సాల్వ్ చేయడం. తర్వాత డాక్టర్ గుప్తా చెప్పినట్లు కాళ్ళల్లో బ్లాక్స్ రావడము, యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్. పాదం ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే గ్యాంగ్రీన్. ఆ గ్యాంగ్రీన్ వచ్చిన వాళ్ళకి యాంపుటేషన్ అవాయిడ్ చేయడానికి లోవర్ లింబ్ యాంజియోగ్రామ్, అంటే కాళ్ళలో యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్ చేయడం. సో హెడ్ టు టో, తల నుంచి పాదం వరకు నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీకు. నేను ఇది ఓన్లీ టిప్ ఆఫ్ ఐస్బర్గ్, అంటే ఓన్లీ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఇలాంటివి చాలా ఉన్నాయి. స్కోప్ అనేది ఇమాజినేషన్ ఈజ్ ద ఎండ్. ఎలాంటి ఇష్యూ వచ్చినా సరే ఫైనల్గా మీరు దాన్ని సెట్ చేసి పంపిస్తారు ఇంటికి. కరెక్ట్ సిచ్యువేషన్లో కరెక్ట్ ఇండికేషన్ ఉంటే. I get it. Everything else being constant. Okay. Gupta sir, traditionally, ఈ vascular problems ఏవైతే ఉంటాయో they were managed with surgery, కదా? కానీ where do you see IR providing the biggest advantage over conventional methods? Again, my answer would be quite similar to what I said earlier. It makes it minimally invasive. Right. Now, all the innovations that are happening in making procedures minimally invasive, there have been contributions from various specialists. I mean, besides the biomedical engineers who contribute to developing these devices, we have vascular surgeons, we have interventional radiologists, we have cardiac surgeons, cardiologists, who all contribute to developing these different devices and procedures to be able to deal with vascular diseases. So when it is dealing with vascular diseases, of course, people like me would have a role. And most vascular surgeons would also be comfortable or adept at performing these procedures. There are a lot of procedures. For example, Dr. Pradeep spoke about liver tumor. I mean, earlier liver tumor, the only solution was remove part of the liver. But now he can just put a needle inside, burn the tumor away. So what I see the role of interventional radiology, I think we are going to be able to work together to treat different diseases as vascular surgeons, as interventional radiologists, and interventional radiologists would be able to collaborate with a lot more people. For example, neurologists, he spoke about stroke, with cancer surgeons or oncologists, with urologists to treat problems like bleeding in the kidney or prostate hypertrophy. Orthopedic surgeons, I mean, there are procedures being done to treat arthritis. I mean, you have pain in the knee, you can't walk, but the joint is not so bad that it should be replaced. But it's so painful that you can't do physiotherapy. You don't want painkillers because you think they hurt your kidney. So interventional procedures can be done to make the knee painless, so that you start with physiotherapy and carry on with the same knee for many more years before it is replaced. So interventional radiology is a complementary specialty to many other specialties. Yeah. And sir, in addition to what Gupta sir is saying, Pradeep garu, ఇప్పుడు కన్వెన్షనల్ ఓపెన్ సర్జరీస్ ఉంటాయి కదా, దీనికి సంబంధించి స్పెషల్గా ఇప్పుడు సేఫ్టీ కానీ, రికవరీ కానీ, కంఫర్ట్ కానీ, వీటి దృష్ట్యా ఈ ఐఆర్ సర్జరీస్ అనేది ఎలా డిఫరెంట్ అవుతుందంటారు?
అంటే ఇప్పుడు మీరు ఒక ఇమాజినేషన్ చేసుకోండి, బ్రెయిన్లో అన్రిజం ఉంది, ఓకే, కడుపులో అన్రిజం ఉంది. సో వీటి జనరల్గా ట్రెడిషనల్గా డాక్టర్ గుప్తా గారు చెప్పినట్లు ఇంతకుముందు ఓ పెద్ద కట్ చేసి ఆ బ్రెయిన్ని కొంచెం మెనిపులేట్ చేసి వెళ్ళి అన్రిజంని క్లిప్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు అవైలబుల్ టెక్నాలజీ వల్ల అది చెయ్యకుండా, పేషెంట్ని కట్ చేయకుండా జస్ట్ అక్కడికి వెళ్ళి స్టెంట్ వేయడమో లేకపోతే కాయిల్ చేయడమో చేస్తే ఆ అన్రిజం అనేది క్లోజ్ అయిపోతుంది. సో మీరు ఇమాజిన్ చేయండి, ఒక పేషెంట్ ఆపరేషన్ చేయించుకొని బయటకు వచ్చారు, పెద్ద కట్ ఉంది, రికవరీ అనస్థీసియా నుంచి బయటకు రావడానికి ఒక 48 hours పడుతుంది. వెరాజ్ ఇదే ప్రొసీజర్ ఇన్ ద కరెక్ట్ ఇండికేషన్, కట్ లేదు, హెయిర్ స్టైల్ సేమ్ మెయింటైన్ చేస్తున్నారు, షేవింగ్ అవసరం లేదు, రికవరీ వితిన్ ఫ్యూ అవర్స్ అవేక్ అయిపోయారు అండ్ లేచి మీతో మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతున్నారు, డిఫరెన్స్ మీరే చెప్పగలుగుతారు. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. సో మనము ప్రతిసారి అదే రిపీట్ చేస్తున్నాం, ఏంటి, మినిమల్లీ ఇన్వేజివ్, క్విక్కర్ రికవరీ, లెస్ పెయిన్. సో ఇది మేము స్పెషలిస్ట్గా చూసేది ఏంటంటే, అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, అన్లెస్ ఎవరన్నా హాస్పిటల్కి అవసరం ఉంటేనే రావాలి. మేము కూడా డాక్టర్స్ కాబట్టి వస్తున్నాం హాస్పిటల్కి, అదర్వైజ్ మేము కూడా హాస్పిటల్కి రాకూడదు. సో పేషెంట్లు కూడా హాస్పిటల్కి వచ్చి అవసరం ఉన్న రోజులే ఉండాలి. సో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది ఒక స్పెషాలిటీ, దాన్ని ఫెసిలిటేట్ చేసి వాళ్ళని తొందరగా రికవరీ చేసి హాస్పిటల్లో ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి బయటికి పంపిస్తుంది. హాస్పిటల్లో మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అంటే అమ్మయ్య అని దేవుడికి దండం పెట్టుకునే వాళ్ళే ఉంటారు. అంటే ఇప్పుడు ఎవరికన్నా మీరు యంగ్ పేషెంట్ ఉన్నారు, అన్రిజమ్స్ చాలామంది యంగ్లోనే వస్తుంది, అది బ్రెయిన్ అన్రిజమ్స్, వాళ్ళ ఫీమేల్స్ కానీ ఎవరన్నా కానివ్వండి, హెయిర్ కట్ చేయకుండా మీరు ఒక ప్రొసీజర్ చేసి ట్రీట్మెంట్ చేసి పంపిస్తున్నారు వాళ్ళని. అంతకంటే ఏం కావాలండి, వాళ్ళకి ఏం కావాలి యంగ్స్టర్స్కి? కరెక్ట్, సో ట్రూ. అంటే జస్ట్ టు అండర్స్టాండ్ దట్ పార్ట్. రైట్, అబ్సల్యూట్లీ. ప్రదీప్ గారు, ఇమేజింగ్ అంటారు కదా, విచ్ ఇస్ ఎట్ ద హార్ట్ ఆఫ్ ఐఆర్. How do technologies like ultrasound or CT or fluoroscopy guide your procedures, and what role do newer innovations like AI or 3D imaging play? సో ఇప్పుడు నేను అందరికి చెప్పలేదు, గూగుల్ మ్యాప్స్, జీపీఎస్, ఇంతకుముందు జీపీఎస్ అనేవాళ్ళము, ఇప్పుడు జీపీఎస్ అని ఎవరు అనరు, ఇప్పుడు మ్యాప్స్ అనే మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్, దట్ ఈస్ అ కామన్ వర్డ్ ఎవ్రీబడి ఈస్ యూజ్. సో ఆ నావిగేషన్ అనేది మా ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో లాస్ట్ 50 years నుంచి ఉంది. సో వీఆర్ యూజింగ్ దాట్ ఫర్ నాట్ ఓన్లీ డయాగ్నోజింగ్ కాకుండా, మీకు ఇంతకుముందు చెప్పాను నేను, ప్రొసీజర్స్ చేయడానికి. సో అల్ట్రాసౌండ్ ద్వారా మీరు ఆల్మోస్ట్ 80% ఆఫ్ బాడీ పార్ట్స్లో రీచ్ అయిపోవచ్చు. అండ్ సేమ్ థింగ్ సిటీ స్కాన్ అండ్ ఈ యాంజియోగ్రామ్ అంటే అందరికీ తెలుసు, హార్ట్లో యాంజియోగ్రామ్ అని. కానీ హార్ట్ ఒక్కటే కాదు ఆర్గన్, బాడీలో ప్రతి బాడీ ఆర్గన్కి బ్లడ్ సప్లై ఉంది. సో యాంజియోగ్రామ్ అంటే బ్రెయిన్ కన్నా ఉండొచ్చు, లివర్ కన్నా ఉండొచ్చు, కాళ్ళ కన్నా ఉండొచ్చు, ఆర్ మీ గర్భసంచి కన్నా ఉండొచ్చు, ప్రాస్టేట్ కన్నా ఉండొచ్చు. సో వీటన్నిటిని గైడెన్స్ కింద వాడి ప్రొసీజర్స్ని మేము ఏదైతే 8 to 10 hours ఓపెన్ ఆపరేషన్ అయ్యేదో ఇప్పుడు 1 to 2 hours చేయగలుగుతున్నాము వితౌట్ కట్టింగ్. నా లేటెస్ట్ ఈ ఏఐ ఇన్నోవేషన్ వచ్చి, తర్వాత ఈ 3D మ్యాపింగ్ వచ్చి, ఇప్పుడు నేను యాజ్ ఏ ఆపరేటర్ కింద అంత కష్టపడే అవసరం కూడా లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక సిటీ స్కాన్ చేసేసాము, సో ఆల్రెడీ పేషెంట్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. సో నేను ప్రొసీజర్ చేసేటప్పుడు అది నేను సిస్టంలో ఫీడ్ చేసేస్తాను. సో పేషెంట్ ఒక పొజిషన్లో పడుకొని ఉంటారు, ఆ సిటీ స్కాన్ ఏదైతే సిస్టంలో ఏఐ యూజ్ చేసి మెషిన్ ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోతుంది. నేను చేయవలసింది ఒకటే ముక్క, ఏంటి, యాంజియోగ్రామ్ ద్వారా నేను అక్కడ రీచ్ అవ్వాలి. బాగా కాంట్రాస్ట్ అంటాం, అంటే కిడ్నీస్కి డ్యామేజ్ చేసి అది ఇవ్వకుండా సింపుల్ స్టెప్స్లో ఏదైతే ఇంతకుముందు మేము 3 to 4 hours చేసేవాళ్ళము, ఇప్పుడు ఆ ప్రొసీజర్స్ 1 to 2 hours విత్ వెరీ మినిమల్ రేడియేషన్ టు ద పేషెంట్. చాలా తక్కువ రేడియేషన్, అంటే బాడీకి హామ్ చేయకుండా తక్కువ కాంట్రాస్ట్ యూస్ చేయడం, అంటే ఇంజెక్షన్స్ తక్కువ ఇచ్చి కిడ్నీస్ని కాపాడుకుంటూ చేయడము, ఇవన్నీ చేస్తే ఈ ఏఐ అండ్ 3D ఈ బోత్ have revolutionized some of the procedures without
troubling the patient too much, and faster procedures for us and less radiation for us. Because ఇప్పుడు నేను 25-30 years ప్రాక్టీస్ చేస్తున్నానంటే నాకే రేడియేషన్ చాలా ఉంటుంది. సో నాకు రేడియేషన్ తగ్గాలి అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ 3D హ్యావ్ హెల్ప్డ్ మీ అలాట్. కొన్నిసార్లు నేను రూమ్లో కూడా ఉండే అవసరం లేదు ఇప్పుడు. వీ హ్యావ్ నాట్ రీచ్ దట్ పాయింట్, బట్ నేను ఆ ప్రొటెక్షన్ డివైస్ వెనకాల ఉండి కూడా నేను ప్రొసీజర్స్ చేయొచ్చు. అంటే రోబోటిక్ అసిస్టెడ్ ఏదైతే అంటారో మేము అది కూడా చేయొచ్చు. ఐ థింక్ ఫ్యూచర్లో ఆ రూమ్లో లేకుండా కూడా ఆ ప్లేస్లో లేకుండా కూడా చేయొచ్చు. Absolutely right. So, and sir, one final question to you, doctor. Having witnessed the evolution of vascular treatments over the decades, okay, how do you personally see the collaboration between vascular surgery and interventional surgery shaping the future of patient care? I think it's important for us to understand that. Now, I'll give you one example. In the 90s, when I was in Chandigarh at PGI, we had a boy who had a big clot in the inferior vena cava, which is the main vein which goes from the lower body towards the heart. And there was a large clot which was like literally floating like this and could break off any time and go to the lungs. And we were worried because his lungs were already compromised. Now, in today's date, if we have that, I can suck out the thrombus. Oh, yes. I can dissolve the thrombus. And if there is space, I can actually make a hole in the vein, put an IVC filter, or what in common terminology people call umbrella, so that a large clot does not go to the lungs. So that is required in very, very select situations. But what did I have to do in the 90s? These things were not available to me. So I had to make a large cut on the abdomen, expose the vein, and do what we call plication, which means I had to put a couple of stitches through the main vein. So you have a large vein, and I had to make 3 small lumens so that a large clot could not go up. It naturally was a riskier procedure. It required a lot of surgical technique and expertise. And obviously, it was a lot more traumatic for the patient, though ultimately he did well. But now it has become so much simpler. So as technology grows and as procedures develop, I think it's important for us to understand that we can use them, but also important to know where we should use them. On one side, ఇలాంటి టెక్నాలజీ ఉందని తెలుసుకోవడం, రెండోది అది ఎక్కడ వాడాలో కూడా అర్థం చేసుకోగలగటం. Totally right, sir. Thank you so much. Kani, before we go, I have a list of rapid care questionnaire. So first one, sir, Mike. One IR procedure you think every patient should know about? ఒక ప్రొసీజర్ చెప్పడం కష్టం, కానీ బ్లీడింగ్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దే హ్యావ్ టు ఆస్క్, ఈజ్ దెర్ ఎనీ IR procedure for this to stop it? Okay, now we know. Sir, a vascular condition where IR has made the biggest difference? Aortic diseases. Okay. Pradeep garu, a myth about IR you'd like to bust in one line? It's not experimental. It is well established and a standard of care in lot of conditions. Patient paina prayogalu cheyatledani? No. Okay. One benefit of IR over traditional surgery in just one word? Minimalistic. The most exciting recent innovation in IR that excites you? 3D imaging with AI. A memorable case that convinced you IR is the future? Memorable because I still remember it after 20 years. A lady with a vascular malformation on the face. It was like quite ghastly appearing from neck to the face, and my interventional radiology colleague helped me block the circulation to that, what we call embolization, and then I could go in and surgically remove the thing. And even after 20 years, the patient is well. So very, very gratifying because we could collaborate and do the procedure together. Your go-to imaging tool in the cath lab? Ultrasound.
Sir, your favorite collaboration with an interventional radiologist? Teamwork. Teamwork. You're sticking to that. One word that defines interventional radiology for you. I think he has already used minimalistic, so I want to use magic. And finally, one word that defines the future of vascular plus IR teamwork. Collaboration. Collaboration. సో మనం కొలాబరేషన్ అన్న కీవర్డ్తో ఈరోజు ఇంటర్వ్యూ ఎండ్ చేయొచ్చు అనుకుంటా. గుప్తా గారు, ప్రదీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ హ్యాడ్ సో మచ్ లెర్న్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టేక్ అవే ఈస్ దెన్ నెక్స్ట్ టైమ్ వెన్ వీ గో సీ అ డాక్టర్ వాట్ టు ఆస్క్. Yes. Absolutely. Thank you so much, gentlemen. Thank you.